Welcome to Just Vibes for You. Here, we bring the stories of the first generation entrepreneurs for all of you. I'm your host, Jyotsna Kompalli, and I'm also the founder of Event Needs. ఇవాళ మనతో పాటు రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు, 3V టెక్ హోమ్ థియేటర్ అండ్ అకాస్టిక్ కంపెనీ నుంచి. ఇవాళ ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి దాకా వచ్చారు, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ చాలా క్లోజ్గా ఆయనతో కాన్వర్జేషన్లో తెలుసుకుందాం. So here we go ahead and start our podcast. Raghavendra Garu, welcome and thank you so much for accepting our invitation to join for the podcast episode. హలో, థ్యాంక్ యూ మ్యామ్ మమ్మల్ని పిలిచినందుకు. It's a pleasure, sir. అందరూ అంటుంటారు మీరు ఆడియో విజువల్ ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ మీ వాయిస్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ ద బేస్ లెవెల్స్ ఆర్ సో గుడ్. మేబీ మ్యామ్ నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఇది ఎవరికి అర్థం కాదు, మైక్ క్యాచ్ చేసినప్పుడు అలా అనిపిస్తుంది. అంటే దాంట్లో ఏమైనా టెక్నిక్ ఉంటుందా మైక్ పట్టుకోవడంలో? నథింగ్ లైక్ దట్. మేబీ మైక్ లవ్స్ మై వాయిస్. Oh yeah, we also love your voice. థ్యాంక్ యూ. సో రాఘవేంద్ర గారు, లెట్ us డీప్ డైవ్ ఇంటూ యాక్చువల్గా ఈ ఎపిసోడ్ ఆర్ పాడ్కాస్ట్ పర్పస్ ఏంటి అని అంటే, ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ జర్నీ అంటే వెనకాల చూడడానికి, లేకపోతే మోటివేట్ చేయడానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎంటర్ప్రెన్యూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. సో స్టార్టింగ్ నుంచి బిజినెస్లో ఉన్న వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ థాట్ ప్రాసెస్, స్ట్రగుల్స్, జర్నీ, ఇన్సెక్యూరిటీస్ అండ్ సక్సెస్ ఇవి డిఫరెంట్ ఉంటాయి. సో వీఆర్ ట్రయింగ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్ యాజ్ అ టీమ్ టు బ్రింగ్ దోస్ స్టోరీస్ టు ద వరల్డ్. ఎవరైతే కొత్తగా ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే ఆల్రెడీ ఆ జర్నీలో ఉన్నారో, మధ్యలో అటు వెళ్ళాలా వదిలేయాలా అన్నది డిసైడ్ చేసుకోలేని స్టేజ్లో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఒక పాత్వే చూపించాలి అనేసి అనుకుంటున్నాము. వేర్ వి ఇంటర్వ్యూ పీపుల్ హూ హ్యావ్ బీన్ దేర్, డన్ దాట్, అండ్ ఒక లెవెల్కి వచ్చి మీరు వాళ్ళకి సజెస్ట్ చెయ్యగలిగే స్ట్రాటజీస్, యాటిట్యూడ్, పర్సనాలిటీ అవన్నీ ఈజీగా వాళ్ళకి అందజేయాలి అన్న ట్రయల్తో ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వీ హ్యావ్ యూ యాజ్ అ గెస్ట్. సో లెట్స్ దిస్ ఈస్ అ వెరీ క్యాండిడ్, క్యాజువల్ కాన్వర్జేషన్. ఓకే. సో వరల్డ్ ఈజ్ వాచింగ్. మీరు పాడ్కాస్ట్లో రాకపోయినా కూడా మీ సక్సెస్ స్టోరీ ఎవ్రీబడి నోస్, బట్ వీఆర్ గివింగ్ ఇట్ అ స్ట్రక్చర్. లెట్ us డీప్ డైవ్ ఇంటూ యోర్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ. ఎలా స్టార్ట్ చేశారు, అసలు మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ స్టడీస్, మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు ఈ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీకి? నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను మ్యామ్. సో మాది ప్రాపర్ మహబూబ్ నగర్, కర్నూలుకు మహబూబ్ నగర్కు దగ్గరలో ఉంటుంది. సో నేను పుట్టిన వెంటనే శ్రీశైలం ప్రాజెక్టు కింద మా పొలాలు నీట మునిగిపోయాయి. సో మేము వలస వెళ్ళాల్సి వచ్చింది. సో పొలాలు లేని రైతుకు ఏం చేయాలో తెలియదు. సో మా నాన్నగారు మా చదువుల కోసం వేరే గ్రామానికి వలస వెళ్ళాల్సి వచ్చింది. మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి మా చదువు అండ్ మాకు నేర్పిన కొన్ని కాన్ఫిడెన్స్ వచ్చి కొన్ని విషయాలు చెప్పడం, అది మాకు మా నాన్నగారు ఇచ్చారు. మేము ఇద్దరు అక్కలు, నేను, మా ఇంట్లో నేను చిన్నవాడిని. సో వెరీ నాటీ ఫెలో. అండ్ సో లైఫ్లో పాస్ అయ్యే కొద్దీ మనకు నేర్పిన విషయాల నుంచి ఒక్కొక్కటి టేకప్ చేస్తూ నేర్చుకుంటూ ఇంతవరకు వచ్చాము. ఇప్పుడు అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను 5th వరకు శ్రీరంగాపురం అనే ఒక చిన్న విలేజ్లో చదువుకున్నాను. ఆ తర్వాత 5th to 10th వనపర్తి అనే సిటీ, చిన్న సిటీ, అక్కడ చదువుకున్నాము. తెలుగు మీడియంలో చదివాము. ఆ తర్వాత హైదరాబాద్కు నేను ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్న కోరిక ఒకటి, ఇంకొకటి నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్కు ఇంటర్కు వచ్చారు. సో వాడిని వదలొద్దు అన్నది, ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం అనే సాకు చూయించి మా నాన్నగారిని వెంటబడి మా ఇంట్లో అందరు మెంబర్స్ వద్దనుకున్నా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మాకు కొందరు మా మేనత్త, అదర్ రిలేటివ్స్ ఇక్కడ ఉండటం వలన రాగలిగాను. సో ఇక్కడ ఇంటర్, డిగ్రీ చేసుకుంటూ ముందరికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఛాలెంజెస్ అనేది స్టార్ట్ అయ్యాయి. స్టూడెంట్ నుంచి
ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్? ఒక 1 ఇయర్ అయిన తర్వాత నేను ఒక ఇంటి నుంచి ఇంకో ఇంట్లో, అంటే మేనత్త ఇంటి నుంచి మా బ్రదర్ ఇంటికి వెళ్ళాను. అంటే సమ్ ఛాలెంజెస్. Yeah. ఆ తర్వాత మా నాన్నగారు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి మా వనపర్తికి మళ్ళీ వచ్చేసేయి, అక్కడ ఎఫర్ట్ చేయలేదు నేను అన్నారు. సో మా ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ ముందు నాకు నామోషి, నేను వెళ్ళిపోయారు హైదరాబాద్, మళ్ళీ బ్యాక్ వచ్చేసారు వనపర్తి అని. అక్కడ నేను ఫేస్ కట్ అవుతుంది మా ఫ్రెండ్స్ ముందర, మా ఊర్లో ఉన్న వాళ్ళ ముందర అని చెప్పి నేను రాను, ఏది చేసినా హైదరాబాద్లోనే నేను ఇక్కడనే ఉండి చేయాలనుకుంటున్నాను అన్న ఒక సంకల్పంతో ఇక్కడనే ఆగిపోయాను. అప్పటికి ఇంకా నాకు సపోర్ట్ చేసేది మా ఫాదర్ నుంచి ఆగిపోయింది సపోర్ట్. అండ్ ఇక్కడ నేను ఇంకా ఇంటర్ వరకు మా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను. ఆ తర్వాత ఇంకా వాళ్ళు కూడా కాదన్నారు. సో చిన్నగా అప్పుడే హోమ్ ట్యూషన్స్ సమ్హౌ ఐ నీడ్ టు ఎర్న్ అన్నది అనుకున్నాను. నాకేంటంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలు కొంచెం భయపడేవాళ్ళు నన్ను చూస్తే. సో అలా అలా లేరండి, చాలా ప్లెజెంట్ గా ఉన్నారు. అట్లా మా రిలేషన్లో ఉన్న వాళ్ళు నన్ను చూస్తే భయపడుతున్నారు కదా, కొంచెం వానికి చెప్పండి అన్నట్లు వాళ్ళు చెప్పారు. నాట్ ఓన్లీ దట్, మై గాడ్ ఫాదర్, మా పెద్దనాన్న కొడుకు, అతనే నన్ను చదివిపించారు. నా లైఫ్లో చాలా పార్ట్ ఆయనకి సక్సెస్ క్రెడిట్ ఆయనకు పోతుంది. ఆయన టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. ఆయన ఐఐటికి ఫిజిక్స్ చెప్పేవాళ్ళు. సో ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనలాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ, టీచింగ్ అయితే నాకు బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో నేను చిన్నగా హోమ్ ట్యూషన్స్, ఇంటి దగ్గర ఒక చిన్న కమ్యూనిటీ హాల్లో ట్యూషన్స్ చెప్పడము స్టార్ట్ చేశాను. ఎప్పుడు మీరు ఇంటర్ అయిపోయిన తర్వాతనా? ఇంటర్ అయిపోయిన వెంటనే. సో ఇంకా నా డిగ్రీకి మా ఇంటి నుంచి సపోర్ట్ రాదని చెప్పారు. సో నేను వనపర్తి వెళ్తే మా నాన్నగారు నేను చదివిపిస్తానన్నారు. ఇక్కడ ఉంటే నేను సపోర్ట్ చేయలేను అన్నట్టు చెప్పారు. అదే టైంలో నేను ఇంకా వెళ్ళొద్దని డిసైడ్ అయినప్పుడు నేను ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న రిలేషన్ ఇక్కడ హైదరాబాద్లో చాలామంది అందరిని అడిగాను. అందరూ రిజెక్ట్ చేశారు, పెట్టుకోమన్నారు. సో లక్కీలీ నాకు మా కాలనీ మేట్ ఒకతను సతీష్ అని ఫ్రెండ్ ఉండేవారు. సో అతను ఆ చిన్నతనంలోనే మా ఫ్రెండ్షిప్కు విలువ ఇచ్చి వాళ్ళ నాన్నతో కొట్లాడి ఒక రూమ్ కట్టించగలిగారు. అంటే ఇంటికి కంపౌండ్ వాళ్ళకు మధ్యన ఒక చిన్న స్టెప్ వేసి బాత్రూమ్ అంత సైజ్, మేబీ ఇట్ ఈస్ 5x5 ఆర్ 4x5 సైజ్ లో ఒక చెత్త వేయించి నాకు ఇచ్చారు. దానికి వాళ్ళ ఫాదర్ ఒక 10,000 తీసుకొని ఇచ్చారు. సో అక్కడ ఆ రూమ్లో ఉంటూ నేను స్టార్ట్ చేశాను నా జర్నీ ఇక్కడ, అంటే లైఫ్ను స్టార్ట్ చేశాను అనుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చేస్తూ అంటే రూమ్ రెంట్ కట్టకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒక 10,000 తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ ఛార్జెస్ అక్కడ చిన్నగా ఒక చెత్త వేయించి ఒక మెటల్ డోర్ పెట్టించి ఇచ్చారు. సో ఇక్కడ నేను ట్యూషన్స్ చెప్తూ వెళ్ళేవాడిని. కొన్ని రోజులైనాక నేను ఏ ఫ్రెండ్ కోసం అయితే రవి అని ఒక ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చాను, అతను ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు నల్లకుంటలు. అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫాదర్ యుఎస్లో ఉండేవాళ్ళు. హోమ్ ట్యూటర్ కావాలని చెప్పి నాకు ఫస్ట్ పరిచయం, అంటే ఒక చిన్న బ్రేక్ నాకు లైఫ్లో. అంతకుముందు నేను 50 రూపీస్ 100 రూపీస్కు ఒక కమ్యూనిటీ హాల్లో ఒక 5-6 మంది పిల్లల్ని ప్రోగ్ చేసి నెలకు ఒక 500-600 వచ్చేటట్లు ఒక ఎర్నింగ్ స్టార్ట్ చేసిండే. సో ఒక వితిన్ 4-5 మంత్స్లో అతను నాకు ఒక హోమ్ ట్యూటర్గా ఒకరికి పరిచయం చేశారు. అక్కడ నాకు అమౌంట్ ఒక 1,500 to 2,000 వాళ్ళు ఆఫర్ చేయడం, వాళ్ళ ఇంట్లో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండడం. ఒక అక్క తమ్ముడు ఇద్దరు ఉండేవాళ్ళు 9th and 6th క్లాస్లో ఆ అబ్బాయి వాళ్ళు కూడా, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, సో నాకు ఇంగ్లీష్లో చెప్పడం రాదు. ఆ పిల్లలు నాకు ఇంగ్లీష్ నేర్పించారు. సో ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి. మరి వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చారా? ఫీజ్ డిస్కౌంట్ వాళ్ళే మాకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు కావాల్సిన దానికంటే. అండ్ వాళ్ళ మదర్ చాలా సపోర్ట్ చేసింది. సో వాళ్ళ ఇంట్లో దాదాపు ఒక 3-4 ఇయర్స్ అక్కడ నేను వాళ్ళతో పాటు వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న వాళ్ళు, ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు, అలా హోమ్ ట్యూషన్లో కొంచెం బిజీ అయిపోవడం. అలాగే అది చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేశాను. సో డిగ్రీ కంప్లీట్ అయినప్పటి ఇంకా నెక్స్ట్ లైఫ్లో ఇంకో ఛాలెంజ్, మా రెండో అక్క పెళ్ళి వచ్చింది. సో రెండో అక్క పెళ్ళికి అని చెప్పి నా ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి వదిలేశాను. అంటే ఎక్స్ట్రా వర్క్ చేసి
ఎర్న్ చేసి పెళ్లి చేయాలన్న బాధ్యత వచ్చింది. అంటే మీరు తీసుకున్నారా, లైక్ మీరు దట్ ఐ విల్ కాంట్రిబ్యూట్ టు సిస్టర్స్ వెడ్డింగ్ అని మీరు అనుకున్నాను. రెండు వైపులా ఇంట్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. సో మా నాన్నగారు, నేను ఒక కాన్షియస్గా ఒక ఏజ్ వచ్చే వరకల్లా ఆయన అప్పుల్లో ఉన్నారు. మా అక్క వాళ్ళు కొందరు, అంటే మా అక్కలు ఇద్దరు జాబ్ చేసినప్పుడు వాళ్ళు వచ్చే ఎర్నింగ్లో ఆ వడ్డీలకు వెళ్ళిపోతూ ఉండేవి. వాళ్ళది వాళ్ళు అక్కడ చూసుకోవడమే. ఇంకా మా ఫాదర్ కంప్లీట్గా ఆగిపోయారు అప్పటికల్లా. ఆయన హెల్దీగా ఉన్నారు కానీ ఆగిపోయింది అప్పటికల్లా, ఆయన ఎర్నింగ్ స్టేజ్ ఆగిపోయింది. సో నేను ఇక్కడ ఇంకా రెండో అక్క పెళ్ళి అప్పటికే ఇంకా లేట్ అయింది, చెయ్యాలి అన్న ప్రపోజల్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ట్యూషన్ చెప్పే ట్యూటర్ల వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని అడ్వాన్సెస్ తీసుకొని అక్కడ అక్క పెళ్లి చేయడం. నా గాడ్ ఫాదర్ ఎవరైతే రమణారెడ్డి అని మా పెద్దనాన్న కొడుకు ఉన్నారు, ఆయన కట్నం డబ్బులు ఇవ్వడం, ఆయన ఇచ్చారు. పెళ్లి ఖర్చులకు నేను అరేంజ్ చేసి ముందరికి తీసుకెళ్ళాము అక్కది. అది అయిన తర్వాత ఆ ఖర్చులకు చేసిన ఈ అడ్వాన్స్లు అవన్నీ తీర్చడానికని డే టైంలో స్కూల్లో చెప్పడం, ఇంకా ఫుల్ టైం టీచింగ్లో ఇంక ఇటువైపే వెళ్దాము అన్న ఒక దానికి వచ్చాను. సో టీచింగ్ చేయాలనుకున్నారు. టీచింగ్లోనే మా అన్న ఎలా అయితే చేశారో ఆయనలాగానే నేను ఒక ఐఐటికి ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా వెళ్ళాలని మ్యాథ్స్ చెప్తూ ముందరికి వెళ్ళారు. ఆ ప్రాసెస్లో రామానుజం ఐఐటి ఫౌండేషన్ అని అప్పట్లో ఉండేది నల్లకుంటలో, అక్కడ క్లాసులు చెప్పేవాడిని ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఇన్ ద ఈవినింగ్స్. మళ్ళీ హోమ్ ట్యూషన్స్ చెప్పేవాడిని. అండ్ ఒక ఫస్ట్ అవర్ అంటే 9 to 1 ఒక స్కూల్లో కూడా చెప్పేవాడిని. మీరు ఎప్పుడు చదువుకునేవాళ్ళు? అప్పుడు ఆగిపోయింది, ఇంకా చదువు డిగ్రీ అయిపోయింది. చదువు ఎంఎస్సి డిస్కంటిన్యూ ఒక 1 సెమిస్టర్ చేసి జాగృతి కాలేజ్లో చేశాను, ఆగిపోయింది చదువు. సో ఈ అప్పులన్నీ తీయడానికి అని చెప్పి ఇంకా నేను అట్లనే కంటిన్యూస్గా చేస్తూ ఒక 1-2 ఇయర్స్లో చేయగలిగాను. ఈ ప్రాసెస్లో నేను టీచింగ్ చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను టీచింగ్ చెప్తున్నాను, పిల్లలు అందరూ సాటిస్ఫైడ్, ఎక్కడ రిమార్క్ లేదు. నేను చెప్పిన ప్రతి ప్లేస్లో ఈ సార్ కావాలి, ఇతను బాగా చెప్తారు, పిల్లల్ని అట్రాక్ట్ చేసుకునేవాడిని. అంటే ట్రిక్స్ వేదిక్ మ్యాథ్స్ అని అవి చెప్తూ చేశాను. సో అక్కడ నాకేమనిపించింది అంటే, ఆ స్ట్రగుల్స్ అనేవి చూస్తూ వచ్చినప్పుడు సంథింగ్ ఐ నీడ్ టు మేక్ బిగ్ మనీ. సో మనీ సంపాదించాలి అంటే టీచర్ అవుతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఏదైనా ఎవరైనా టీచర్ అయ్యి బాగా సెటిల్ అయ్యారు అనుకునడం కంటే ఒక బిజినెస్ చేస్తే మనకు బాగుంటుంది అన్న ఆలోచన నాకు ఆ స్ట్రగుల్స్లో ఒక నాంది పడింది. అప్పుడు బిజినెస్ చేయాలి అంటే మనకు ఒక యాటిట్యూడ్ రావాలని పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అని చిన్నవి రామకృష్ణ మఠం రెగ్యులర్గా వెళ్ళి అక్కడ ఉన్న వివేకానందన్ లిటరేచర్ చదవడము, అలా నన్ను నేను ఒక షేప్ చేసుకుంటూ ముందరికి వెళ్తూ నేను క్యాట్ ప్రిపేర్ అయ్యి, అంటే బిజినెస్ చేయాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడినప్పుడు నాకు మా ఫ్రెండ్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్, నీ స్ట్రెంగ్త్ ఒకటి, నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్తే వాళ్ళు నిన్ను ధ్యాసగా వింటారు, నీకు ఒక వాక్చాతుర్యం ఉంది, అరచేతిలో వైకుంఠం చూపెడతావు నువ్వు అన్నది నాకు లైఫ్ ఇచ్చిన ఫ్రెండ్ సతీష్, అతను నా గురించి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్. అంటే నేను సేల్స్లో మాట్లాడి మనం కన్విన్స్ చేయగలుగుతాం, బిజినెస్ చేయడానికి అదొక కీ రోల్ అన్నట్టు. సో బిజినెస్ మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాము. కొత్తగా ఒక బిజినెస్లో పోయి మనం సక్సెస్ అవ్వడం కష్టం కనుక ఒకరి దగ్గర మనం వర్క్ చేయాలి అంటే మనకు దానికి పీజీ అయితే కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో అప్పుడు క్యాట్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. నా గ్యాప్లో అంటే 2000 నుంచి 2005 వరకు నాకు వచ్చిన గ్యాప్ మ్యామ్. ఇంకా ఎంఎస్సి గివప్ చేసేసారు? మొత్తం ఇంకా వదిలేశాను, ఇంకా దానికి అటువైపు వెళ్ళలేదు. ఇంకా ఎంఎస్సి కంప్యూటర్స్ టీచింగ్ కి వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు టీచింగ్ కాదు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిజినెస్ సైడ్ కి వెళ్ళాలని ఎంబీఏ కోసం ప్రిపేర్ చేయాలి. సో ఇన్ దట్ ప్రాసెస్ నాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో సీట్ వచ్చింది, ఐపీఈ. ఇక్కడ కూడా నాకు బ్రేక్ త్రో ఇచ్చింది మా ఊరు నుంచి వచ్చిన రవి అనే ఫ్రెండ్. నేను క్యాట్ నాకు వచ్చిన పర్సెంటైల్ ఐఏఎమ్స్కి సరిపడంత రాలేదు, ఇంగ్లీష్ నాకు మైనస్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నాకు ఒక కాలేజ్ ఎఫ్ఎంఎస్ అనే కాలేజ్లో వచ్చింది, కాకపోతే వీ కాంట్ ఎఫర్డ్ దట్ మచ్ మనీ.
ఫీ ఐఏఎం తర్వాత నెక్స్ట్ బెస్ట్ కాలేజీల్లో వచ్చింది నాకు వచ్చిన పర్సంటైల్కు. కానీ మా ఇది 2005 నేను 2005 to 7 ఈజ్ మై ఎంబీఏ ఏంటి ఆ ఇయర్ నేను చేసింది. సో మా ఇంటి వాళ్ళు చెప్పారు ఢిల్లీ పంపించి నీకు అక్కడ హాస్టల్ ఫీ కట్టి అంత కాలేజీ అవి చేయలేము అని చెప్పారు క్లియర్గా. సో ఆ టైంలోనే మా ఫ్రెండ్ పేపర్లో యాడ్స్ ఐపీఈలో సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. అంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. అంటే ఐఏఎంకే ప్రిపేర్ అవుదాం అనుకున్నా. ఇతను కాల్ చేసి సారీ టు ఇంటరప్ట్ యూ, ఇప్పుడు ఎఫ్ఎంఎస్ కాలేజ్ లో ఫీ అఫోర్డ్ చేయలేము అనేసి ఫ్యామిలీలో అన్నారు కదా, మరి క్యాట్ ఒకవేళ ర్యాంక్ వచ్చినా సరే ఆ ఫీజ్ ఎలా? ఐఏఎం వస్తే వేరేలాగా ఉంటుంది. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఇది ఐఏఎం ఈజ్ డిఫరెంట్. సో అక్కడ వస్తే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళేమో. సో మేడం నేను ఎక్కడ ఇది అవుతుందని నేను అనుకోలేదు. ఒక గుడ్డి ఒక నమ్మకం అంతే, ఏదో కావాలి కనుక ప్రయత్నం చేస్తూ పోవాలి. సో అలా ప్రయత్నంలో మాకు ఇద్దరు పిల్లర్స్, నాకు మా ఫ్రెండ్ సతీష్ అండ్ మా అన్న రమణారెడ్డి గారు, వీళ్ళు ఎప్పుడు నాకు వెన్నంటి ఎక్కడ నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలన్నా వాళ్ళు. నా కాలేజ్ ఫీజు ఒక 1 year సతీష్ కట్టాడు, ఒక 1 year మా అన్న రమణారెడ్డి గారు కట్టారు. సో ఈవెన్ ఐపీలో జాయిన్ అయిన తర్వాత కూడా. సో రవి అనే పర్సన్ హైదరాబాద్కి రావడానికి కారణం అతనే. అతను వస్తున్నారని నేను వచ్చాను. మళ్ళీ ఐపీఈలో జాయిన్ కావడానికి కూడా పేపర్ యాడ్ వచ్చింది. నెక్స్ట్ 60 మెంబర్స్కు కొత్తగా వీళ్ళకు పర్మిషన్ వచ్చింది. సో యూ అటెండ్ ఇంటర్వ్యూ అని పంపించారు. అనుకోకుండా అప్లై చేశాను, వచ్చింది, జాయిన్ అయిపోయాను. ఇంకో 1 more year ఎందుకు వేస్ట్ చేయడం, పీజీ చేద్దామని వెళ్ళాను. సో ఐపీఈలో 2005 to 7 నేను చేయడం జరిగింది. అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చింది. అంటే 3rd సెమ్ అయిపోయినప్పుడే 4th సెమ్లోనే మా కాలేజీలో ఉన్న మేడమే వాళ్ళ హస్బెండ్ కంపెనీలోనే జాబ్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా 4th సెమిస్టర్ అయిపోయే లోపే నేను ఆ జాబ్ రిజైన్ చేయడం. అయ్యో ఎందుకు? అంబిషియస్, వాంట్ టు బికమ్ బిగ్. ఏం తెలియదు కానీ అప్పుడు ఆ ఏజ్లో ఏదైనా చేయగలుగుతాం మనం అన్నట్టు. అదే టైంలో ఒక ఫ్రెండ్ ఒక అతను బిజినెస్ మ్యాన్ కలవడం, మీరు నా బిజినెస్ ఎంట ఒక 6 నెలలు 1 year తిరగండి, నా బిజినెస్నే మీరు పార్ట్నర్షిప్లో ముందరికి తీసుకెళ్దామని చెప్పడం అతను. సో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ బిజినెస్ వాళ్ళది. సో అలా అతను వెంబడి ఒక 1-2 years జర్నీ చేశాను. చేసిన తర్వాత నాకు అనిపించింది అతను స్టార్ట్ చేసే పొజిషన్లో, మనతో స్టార్ట్ చేయించే పొజిషన్లో అతను లేరని తెలిసింది. అప్పటికే మా పేరెంట్స్ ఓల్డ్ అవ్వడం, ఇంకా మా ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో మా బ్రదరే మంత్లీ సపోర్ట్ చేస్తూ మా పేరెంట్స్ని చూశారు. సో నేను ఇంకా ఇలాగే చేస్తూ పోతే మా పేరెంట్స్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది, అందరి మీద బర్డెన్ అవుతున్నాను నేను అనిపించి మళ్ళీ నేను జాబ్కి రావాల్సి వచ్చింది. సో 2009లో నేను టీవీఎస్ అనే కంపెనీలో మళ్ళీ సేల్స్లో, ఆటోమొబైల్స్ కాదు మ్యామ్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. అంటే కీబోర్డ్స్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ వాళ్ళ స్పెషాలిటీ మనకు అక్కడ. సో అక్కడ వర్క్ చేసిన తర్వాత నేను డిఫరెంట్ ఏరియాలో తెలంగాణ, ఆంధ్ర అటు షిఫ్ట్ కావడం, అంటే ఇంటర్నల్ షిఫ్టింగ్స్ కావడం. అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్, ఎప్సన్ డిస్ట్రిబ్యూటర్ నా విధానం నచ్చి ఎప్సన్కు వాళ్ళు తీసుకోవడం. డాట్ మ్యాట్రిక్స్ టీవీఎస్కి కాంపిటీటర్. సో ఎప్సన్కు వెళ్ళడం, ఎప్సన్లో వెళ్ళిన వెంటనే నన్ను ప్రొజెక్టర్ డివిజన్కు షిఫ్ట్ చేశారు, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్. సో అక్కడ నుంచి నేను ఇంకా ఈ ఆడియో విజువల్ ఇండస్ట్రీ ఎంట్రీ అవ్వడం జరిగింది. సో అక్కడ ఫ్యూ ఇయర్స్ వర్క్ చేశాను సక్సెస్ఫుల్గా. అంటే నన్ను ఇంటర్నల్గా షిఫ్ట్ చేసినప్పుడు ఆ పొజిషన్కు పోయిన వాళ్ళు 6 నెలల కంటే ఎక్కువ లేరు. సో ఆ పొజిషన్కి ఎవరు, నా ముందు ఉన్న ఆ ప్రొజెక్టర్స్ హ్యాండిల్ చేసే వాళ్ళందరూ ఒక 2-3 కంపెనీ వదిలేయడం, ఎవరు సెట్ కాలేదు ఆ పొజిషన్కు. అంటే ఆ జాబ్ రోల్ అంత డిఫికల్ట్ ఉండేదా? ప్రోడక్ట్ సేల్స్ అంత కష్టంగా ఉండేదా? అంటే మ్యామ్ ఇది ప్రొజెక్టర్ అనేది మాస్ మార్కెట్ కాదు, ఆ టైంలో నిష్ మార్కెట్. సో అక్కడ దాన్ని చేయడం అంటే టెక్నికల్ నో హౌ కావాలి. సో కొత్తగా వేరే ప్రోడక్ట్ నుంచి సేల్స్కి వచ్చిన వాళ్ళు ఇది నేర్చుకోవడం, అడాప్టబిలిటీ, మేబీ ఏం ఛాలెంజ్ ఉండి ప్రీవియస్ వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారో తెలియదు. ద మూమెంట్ దే సెట్ మీరు ప్రొజెక్టర్కి వెళ్ళడం అంటే ఇంకా మీరు కంపెనీ నుంచి 6 నెలల్లో ఎగ్జిట్ ప్లాన్ ఉంది అన్నట్టు చెప్పారు. బట్ ఏదైనా మన మంచికే అనుకుంటూ నేను ముందరికి వెళ్ళేవాడిని. సో ఐ టుక్ అప్ దట్ చాయిస్ లేదు,
ఇంటర్నల్గా షిఫ్ట్ చేశారు. రైట్. సో లక్కీలీ అన్నీ వెంట పాజిటివ్లీ. సో ఆ కంపెనీలో చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ పానాసోనిక్లో రావడం, అది కూడా ఈవెన్చువల్గా నేను ఎఫర్ట్ పెట్టి షిఫ్ట్ కాలేదు. నా కలీగ్ ఒక అతనికి ఎప్సన్లో ఉన్న అతనికి కాల్ వచ్చింది, ప్రొజెక్టర్స్ అంటే నేను కాదండి ప్రొజెక్టర్స్ చేసేది, వేరే అతను ఉన్నారు మా కంపెనీలో చేసేది అని చెప్పి ఆ కాల్ను నాకు డైవర్ట్ చేస్తే నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం. సో అక్కడ నుంచి నేను పానాసోనిక్కు మూవ్ అయ్యాను. పానాసోనిక్లో వెళ్ళినాక అక్కడ సినిమా థియేటర్స్కు ప్రొజెక్టర్స్ ఇవ్వడం, అల్లు అరవింద్ గారికి ఇచ్చాము. వాళ్ళు వేరే బ్రాండ్ ప్రొజెక్టర్స్ చేసేవాళ్ళు. మనకు అంటే మూవీ వెళ్ళినప్పుడే మనకు యుఎఫ్ఓ క్యూబ్ అని 2 సర్వర్ కంపెనీలు ప్రతి థియేటర్లో అవి కనపడుతూ ఉంటాయి. సో ఆ సర్వర్ వాళ్ళు ఏదో ఒక బ్రాండ్ ప్రొజెక్టర్ ప్రమోట్ చేయాలి. సో పానాసోనిక్ మనకు ప్రీమియం ప్రొజెక్టర్ థియేటర్లో ప్రీమియం థియేటర్స్ కాకుండా మామూలుగా 2 టైర్ థియేటర్స్ ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళ ప్రజెన్స్ చాలా ఉంది. సో అక్కడ ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఇవ్వడం. ఆ తర్వాత మీరు తిరుమల తిరుపతి దేవస్థానం కమర్షియల్ డిస్ప్లేస్ అని ఉంటాయి, మనం రెగ్యులర్ చూసే టీవీలు కాకుండా రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్లో డిస్ప్లే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మనకు ఉంటుంది కదా, ఆ ప్యానల్ డివిజన్కు నేను వర్క్ చేశాను. సో అక్కడ సారీ టు కట్ యూ అండి. ఇప్పుడు మనం ఏదైతే ఇంట్లో హోమ్ థియేటర్స్లో పెట్టుకుంటామో ఆ స్క్రీన్స్ ప్లస్ కమర్షియల్ స్క్రీన్స్ వేరా? 2 వేరు మ్యామ్, కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ వాళ్ళు చూసే విధానం వేరు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రొజెక్టర్కి సింగిల్ బల్బ్ ఉంటుంది, సినిమా థియేటర్లో సింగిల్ బల్బ్ ఉందనుకోండి, ఆ బల్బ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి షో ఆగిపోతుంది. కనుక అక్కడ డ్యూయల్ ల్యాంప్ ఆర్ క్వాడ్ ల్యాంప్ బల్బ్స్ ఉంటాయి. ఒక బల్బ్ ఫెయిల్ అయినా అదర్ 3 బల్బ్స్తోన అది షో కంటిన్యూ అవుతుంది విత్ లిటిల్ లోయర్ బ్రైట్నెస్తో, కానీ షో ఆగదు. కనుక అవి మనకు మీకు కరెక్ట్గా చెప్పాలంటే నార్మల్ కెమెరాస్ మనకు షూట్ చేసే కెమెరాస్ 10,000లో వచ్చేది, ముందర లెన్స్ చేంజ్ అయ్యాం. సో మనం ప్రీమియం లెన్స్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ మనం వెళ్తే ముందర లెన్స్ చేంజ్ చేస్తాం. ఈ ప్రొజెక్టర్లో కూడా మనకు పోర్టబుల్ ప్రొజెక్టర్స్, ఇన్స్టలేషన్ ప్రొజెక్టర్స్ అని ఉంటాయి. ఇన్స్టలేషన్ ప్రొజెక్టర్స్ అన్ని ప్రొఫెషనల్ యూస్ అంటే సినిమా థియేటర్స్, వేరే వీడియో మ్యాపింగ్ అవన్నింటికి వాడుతారు. పోర్టబుల్ ప్రొజెక్టర్స్ అంటే హోమ్ థియేటర్స్, స్కూల్స్, ఆఫీసులు వాడేవి ఇవి. సో పానాసోనిక్లో వర్క్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. నా అదృష్టమో దురదృష్టమో నేను పనిచేసిన ప్రతి కంపెనీలో నా బాస్ నాకంటే వయసులో చిన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. అంటే నాకు ఇక్కడ 5 గ్యాప్ వచ్చింది నాకు డిగ్రీ తర్వాత పీజీ వరకు అలా. సో నేను ఎక్కడెళ్ళినా నేను రిపోర్ట్ చేసే బాస్ నాకంటే యంగ్ ఉండేవాళ్ళు. అది నాకు నచ్చేది కాదు. అంటే ఆబ్వియస్గా బాస్ ఈజ్ బాస్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ వాట్ ఎవర్ హీ సేస్, వీ హ్యావ్ టు ఓబీ. సో అక్కడ కూడా నేను రియలైజ్ అయింది ఏంటంటే, వయసుకు తగ్గట్టు నువ్వు గ్రో కాకపోతే కార్పొరేట్లో నువ్వు వెనకబడిపోతావు. నువ్వు రేపు ఇంటర్వ్యూకు పోయినప్పుడు నీ వయసును చూస్తారు, ఆ పొజిషన్కు నువ్వు లేటుగా ఉన్నావు అంటే నువ్వు అండర్ పర్ఫార్మర్ అని చెప్పి కూడా ఉంటుందన్నది అదొకటి నా మనసులో పడిపోయింది. సో నేను మొదటి నుంచే ఒక బిజినెస్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఎంబీఏ జాయిన్ అయ్యాను. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ టు కమ్ టు స్టార్ట్ వన్ బిజినెస్ మ్యామ్. సో నా మెయిల్ ఐడి కూడా రాము సిఈఓ అని ఉంటుంది. అంటే నేను సిఈఓ కావాలి ఓ కంపెనీకి, అది దట్ కంపెనీ షుడ్ బి మై. ఎప్పుడు పెట్టారు ఇది? 2000లో నేను ఆ మెయిల్ క్రియేట్ అంటే చేసుకున్నాను. ఈవెన్ బిఫోర్ యు గాట్ ఇంటూ యువర్ ఎంబీఏ యు క్రియేటెడ్ yes that mail. awesome. సో That's manifestation. నన్ను నేను గుర్తు చేసుకోవాలి, నేను నా లైఫ్ గోల్ నేను మర్చిపోవద్దంటే నా మెయిల్ ఐడి అది ఉండాలి అని చెప్పి, రాము అనేది నా ఇంట్లో నన్ను పిలిచే పేరు. సో అలా క్రియేట్ చేసుకొని అలా నేను ట్రావెల్ చేస్తూ యాక్టివా ఇప్పుడు అది? ఇప్పుడు అదే. ఓకే, నైస్. అక్కడ పానాసోనిక్ అయింది మ్యామ్. అయిన తర్వాత దెన్ నాకు ఒక రోజు అనిపించింది, అంటే సేల్స్లో చాలా ప్రెషర్ ఉంటుంది. ఇంత ప్రెషర్ తీసుకొని నేను ఒక కంపెనీకి వర్క్ చేసే బదులు నాకు నేను వర్క్ చేసుకుంటే డెఫినెట్గా ఐ డూ సంథింగ్. సో దిస్ ఇస్ ద టైమ్. నాకు 2016లో వీఆర్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ కార్తిక్. సో ఆ ప్రెషర్లో నేను ఇంట్లో When కూడా did you get married? 2011. Okay. కాకపోతే మా మిస్సెస్ ప్రొఫెషనల్ కెరియర్ అని నేను అన్నట్లు మేము కొంచెం పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము. సో 2016లో మా బాబు పుట్టినప్పుడే అనిపించింది, నేను ఇంత ప్రెషర్లో ఉంటే నేను ఫ్యామిలీతో కూడా కరెక్ట్గా టైం స్పెండ్ చేయలేను అనుకుని మా బాబు పుట్టిన వెంటనే రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసాను. సేమ్ డే ఆర్ మేబీ ఆఫ్టర్ ఏ వీక్ ఇచ్చాను.
ఇచ్చిన తర్వాత పానాసోనిక్లో నేను బయటికి వెళ్ళట్లేదు, వేరే కంపెనీకి వెళ్ళట్లేదు, సో నేను ఓన్గా స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని క్లియర్గా చెప్పాను. మా మేనేజ్మెంట్ కొత్త వాళ్ళు దొరికే వరకు కంటిన్యూ అండ్ సైమల్టేనియస్గా మీరు మీ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోండి, మీకు ఇక్కడ వచ్చే శాలరీ కూడా అన్ని నెలలు మీకు బెనిఫిట్ కూడా అవుతుంది. సో ఎలాగూ కొత్త కంపెనీకి వెళ్ళట్లేదు కదా, కంటిన్యూ హియర్. Fair. సో నాకు good కూడా opportunity. గుడ్ Really, ఆపర్చునిటీ, it's a good సైమల్టేనియస్గా నేను స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఉన్నాను. సారీ టు ఇంటరప్ట్ అగైన్. మీరు రెసిగ్నేషన్ బాబు పుట్టిన దగ్గరలోనే రెసిగ్నేషన్ పెట్టేసినప్పుడు మీకు ఇంట్లో ప్రెషర్ రాలా? దట్ ప్రెషర్ అంటే ఇంట్లో కొత్త ఫ్యామిలీ, చిన్న టాడ్లర్ వచ్చాడు, ఎవరైనా ఇప్పుడు ప్రమోషన్స్ కి చూస్తారు కానీ రెసిగ్నేషన్ ఎందుకు చేస్తున్నారు అని క్వశ్చన్ చేయాలా? అలా లకిలీ మై వైఫ్ సపోర్టెడ్ దేర్. వాట్స్ అర్ నేమ్? సంధ్యా రాణి. సో ఏం చేస్తుంటారు? షీఈ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. సో ఆ బ్యాకప్ ఉండడం నాకు ఆమెది. ఇంకొకటి ఏంటంటే మొదటి నుంచి నాకు ఈ ఐడియా ఉంది, నేను బయటికి వెళ్ళాలి, ఓన్గా చెయ్యాలి. ఓన్గా చెయ్యాలి అంటే ఇమ్మీడియట్గా సక్సెస్ రాదు కనుక ఎలాంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ పెట్టుకోలేదు అప్పటి వరకు, కనుక నేను ఈజీగా రిజిగ్నేషన్ చేయగలిగాను. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అంటే హౌసింగ్ లోన్, ఆ లోన్స్, ఈ లోన్స్ ఏవి పెట్టుకోలేదు. ఓకే, నైస్. సో ఫ్రీ ఉన్నారు. ఫ్రీగా ఉన్నాను కనుక నేను అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాను. దానికి పెట్టి వాళ్ళు ఒక 6 months టైం తీసుకున్నారు కొత్త పర్సన్ తీసుకోవడానికి. 2017 సంక్రాంతికి నన్ను విడుదల చేశారు. ఓకే, కరెక్ట్. విడుదల. ఈ 2 రీజన్స్ మ్యామ్. ఒకటి మా వైఫ్ వర్కింగ్ అవ్వడం, ఇంకొకటి ఎలాంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకపోవడం. నాకు ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీకి ఈజీగా ఎంట్రీకి వచ్చింది. నేను ఈ విషయం తీసుకెళ్ళి మా ఆవిడకి చెప్పినప్పుడే ఫస్ట్ ఒక కండిషన్ చెప్పింది, ఇప్పటి వరకు నువ్వు చేసుకున్న సేవింగ్స్ ₹1 ముట్టుకోవద్దు, నీ తెలివితేటలతో నీకున్న ఎక్స్పీరియన్స్తోనే నువ్వు ముందరికి వెళ్ళాలి. అది ఫస్ట్ కండిషన్. ఆసమ్. అంటే నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు మనం కష్టపడింది, నీకు బ్యాకప్ ప్లాన్గా నేను ఉంటా, కానీ మనం సేవింగ్స్ చేసుకున్నది హార్డ్ ఎర్న్డ్ మనీ నేను మీకు ఇవ్వను. నేను కూడా దానికి ఒప్పుకున్నాను. అది ఏంటో ఆ టైం కాన్ఫిడెన్స్ అలా ఉంది, ఒప్పేసుకున్నాను. లక్కీలీ నేను ఇదే ఫీల్డ్ అప్పుడంటే ఆ ట్రాన్సిషన్లో నాకు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏ బిజినెస్ వెళ్ళాలి. రిజిగ్నేషన్ చేద్దామైతే అనుకున్నాం, ఆ ప్రెషర్ ఎక్కువ ఉంది. నేను ఏదో ఆ కష్టం ఏదో మన కోసం మనం సొంతంగా కష్టపడితే ఏదో ఒకటి అవుతాం మన లైఫ్లో అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది, కానీ ఏం చేయాలి అన్నది. అప్పుడు మాకు ఎంబీఏలో ఒక సార్ ఉండేది, నరసింహారావు గారని. ఆయన చాలా పెద్ద మనిషి, అంటే వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఇంటెలెక్చువల్ పర్సన్. హీ యూస్ టు టీచ్ ఇన్ ఐఏఎమ్స్. బట్ మా ఇక్కడ ఆయన హైదరాబాద్ వాస్తవుడు అవ్వడం వల్ల మాకు ఐపీలో ఒక క్లాస్ తీసుకునేవాళ్ళు. ఆయన చెప్పిన క్లాసులు కొన్ని గుర్తొచ్చి, రిలవెంట్ డైవర్సిఫికేషన్ చేయకపోతే ఎలా ఇబ్బందులు పడతారు అని కొన్ని ఎగ్జాంపుల్స్తో, మాకు లైవ్ ఎగ్జాంపుల్స్తో చెప్పేవారు ఎంబీఏలో. సో ఇప్పుడు నేను రిజైన్ చేసినప్పుడు నాకు రిలవెంట్ ఏంటి, వేరే కొత్త ఫీల్డ్ వెళ్ళాలా లేదంటే ఇదే ఫీల్డ్లో ఉండాలా అన్నప్పుడు ఆయన గుర్తుకొచ్చి, ఈ ఫీల్డ్లోనే మనం ముందరికి వెళ్ళాలి, మనం ఒక 10 ఏళ్ళు మనం ఇందులో ఎక్స్పీరియన్స్ వచ్చింది కనుక ఈ ఫీల్డే వెళ్ళాలి అన్నది ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇందులోనే వెళ్దామని ముందరికి. స్మార్ట్. అక్కడ నాకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, బిజినెస్ మనం కొత్త ఫీల్డ్ వెళ్తే ఫ్రెషర్, యూ డోంట్ హ్యావ్ ప్రాజెక్ట్స్ టు షో కేస్. కరెక్ట్. నీ మీద ఎదుటి కస్టమర్కి నమ్మకం కుదరదు. నాకు ఇదే ఫీల్డ్లో ఉండటం వలన మేబీ నేను ఆంటర్‌ప్రెన్యూర్ కాకపోయినా నా ఎక్స్పీరియన్స్ అందులో, ఇప్పుడు నేనంటే దిస్ పర్సన్ కెన్ సజెస్ట్ ఏ రైట్ ప్రోడక్ట్ ఫర్ అస్, ఫర్ మై రిక్వైర్మెంట్ అన్న కాన్ఫిడెన్స్ ఈ కంపెనీల్లో వర్క్, అవి ఎంఎన్సీ కంపెనీలు కనుక అక్కడ నాకు కలిసి వచ్చిన అంశం ట్రస్ట్ అనేది. ఇక్కడ నేను ఇన్నేళ్ళు పనిచేశాను అన్నప్పుడే కస్టమర్ ట్రస్ట్ అనేది బిల్డ్ అయ్యేది. సో నేను ఆ కంపెనీలో చేసినప్పుడు నా ప్రోడక్ట్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు, అంటే ప్రైస్ని చూసి, అంటే కస్టమర్ స్వయంగా వెళ్ళి సొంత నిర్ణయంతో కొనే ప్రోడక్ట్ కాదు. మీరు ఒక టీవీ కొనాలి అంటే బడ్జెట్ చూస్తారు, సైజ్ చూస్తారు, ఇది ఫిట్ అవుతుంది అనుకుంటారు, కొనేస్తారు. దానికి ఎవరిని మీరు కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. నా ప్రోడక్ట్ ఏంటంటే, నేను హ్యాండిల్ చేసిన సేల్స్లో ప్రతి రిక్వైర్మెంట్కు ఒక టైలర్ మేడ్ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఒక థియేటర్ వెళ్తే స్క్రీన్ సైజ్ ఎంత, అక్కడ అంబియంట్ లక్స్ ఎంత ఉంది, ఎంత దూరంలో ప్రొజెక్టర్ రూమ్ ఉంది, దానికి తగ్గ లాంగ్ త్రో లెన్సా, షార్ట్ త్రో లెన్సా, ఇవన్నీ ఒక కంప్లీట్ కస్టమైజ్డ్, అంటే అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని ఇవ్వాలి. నా ఫీల్డ్లో నా డీలర్లు నాకంటే మోర్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు.
ఆ ఫీల్డ్లో ఎప్పటి నుంచో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. కరెక్ట్. సో వాళ్ళకి నేను గైడ్ చేయగలిగే సిచ్యువేషన్, నాకు అంత నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు మాకు ఎండ్ కస్టమర్ను తీసుకొస్తారు. కరెక్ట్. సో ఈ ప్రాసెస్లో కంపెనీలు మాకు ట్రైనింగ్ ఇచ్చేవి. అక్కడ ఎంపవర్ అయిన నాలెడ్జ్తో మేము మార్కెట్లో ముందరెళ్ళే వాళ్ళం. అంటే ఎవ్రీ డే ఒక సొల్యూషన్, కొత్త ఛాలెంజ్, కొత్త ప్రోడక్ట్, కొత్త సజెషన్, కొత్త కాంబినేషన్ మనకు వచ్చే ఛాలెంజెస్ ఉండేవి. అలా అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ బాగా యూస్ అయ్యి. వెరీ నైస్. హౌ డు యూ డిస్క్రైబ్ అ యంగ్ రాఘవేంద్ర గారు? యంగ్ మ్యామ్, వెరీ నాటీ, బ్యాక్ బెంచర్. బ్యాక్ బెంచర్. సో ఎప్పుడు చదువు అంటే పెద్ద ఇంట్రెస్ట్. మా ఫాదర్కి ఏమో నేను చదివి ఒక ఐఏఎస్ ఐఏఎంలో ఒక గ్రాడ్యుయేట్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్నది ఆయన అంబిషన్ ఉండేది. నేనేమో నా ఫోకస్ ఎప్పుడు అటువైపు ఉండేది కాదు చదువు మీద. నేను ఈ టీచింగ్ వచ్చిన తర్వాత నన్ను ఈ ఛాలెంజెస్ రావడం వలన స్లోగా మౌల్డ్ చేసుకుంటూ వచ్చాను మ్యామ్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తున్న అండ్ పాత ఓల్డ్ వర్షన్ చూసిన వాళ్ళు ఇతనేనా అన్నట్లు ఉంటుంది. కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఓకే, వాట్ వాజ్ సక్సెస్ టు యూ? అంటే సక్సెస్ అంటే ఏంటి? అప్పట్లో నాకు ఒకటే ఫైనాన్షియల్ ఛాలెంజెస్, ఈవెన్ తినడానికి ఉండేది కాదు. సో పస్తులు ఉన్నారు అని అంటారు కదా, అలా కూడా ఉన్నాను. ఎప్పుడు గ్రాడ్యుయేషన్ టైం. సో అంటే ఎవ్రీ డే ఈజ్ ఏ ఛాలెంజ్. నాకు ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రాత్రిపూట వాళ్ళ ఇంట్లో మిగిలినవన్నీ అతను నాకు తెచ్చి ఇచ్చేవాడు. అంటే డే ఇవ్వరు, లాస్ట్కి మిగిలింది నాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు. నేను అన్నం ఒకటి వండుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న కర్రీస్ వేసుకొని తిని అట్లా హీ హెల్ప్డ్ మీ ఏ లాట్. నాకు ఇద్దరు గాడ్ ఫాదర్స్ ఉంటే, ఒకరు సతీష్, అనదర్ వన్ మై బ్రదర్. ఆర్ యు స్టిల్ ఇన్ టచ్ విత్ హిమ్? yes, very much with both. వెరీ నైస్. అదే అంటారు చూడండి, బ్లెస్సింగ్స్ కమ్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ డిస్గైజ్. కరెక్ట్, సో దట్ ఈస్ ట్రూ. మా ఫ్రెండ్ నుంచి చాలా నేర్చుకున్నాను. నేను మౌల్డ్ కావడానికి రీజన్ అతనే. ఇప్పటి వరకు నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళు నా మాట వినే విధంగా మౌల్డ్ చేసుకుంటాను. కానీ నేను సతీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సతీష్ మాట వింటాను. awesome. సో అక్కడ నాకు టర్నింగ్ అంటే ద వే హీ క్వశ్చన్స్ మీ మేక్ మీ థింక్. దట్స్ నైస్. యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ పర్సన్. అలాంటి వన్ పర్సన్ మీ లైఫ్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎవ్రీబడీస్ లైఫ్, నాట్ ఓన్లీ మోరల్, ఫైనాన్షియల్గా, అన్ని విధాలుగా 360 degrees ఆల్వేస్ హీఈస్ దేర్. ఈవెన్ ఇప్పుడు కూడా మా అన్న కానీ సతీష్ కానీ నేను చేసే ప్రతి స్టెప్లో ఒక డెసిషన్ నేను వాళ్ళతో ఒకసారి సంప్రదించి నేను ఒక స్టెప్ ముందరికి. వెరీ నైస్. మీ లైఫ్ ని చేంజ్ చేసిన ఎర్లీ మైండ్ సెట్ ఏంటి? చాలా స్ట్రగుల్స్ మ్యామ్, అంతే. ఇంకేం అక్కడ నాకు గ్యాప్ లేదు. ఎర్లీ ఏజ్లో నేను ఎప్పుడైతే డిగ్రీకి వచ్చానో దెర్ ఇస్ నో గ్యాప్. సో డూ యూ థింక్ దట్ మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ హ్యాస్ హెల్ప్డ్ యూ బికమ్ వాట్ యు ఆర్ టుడే? డెఫినెట్లీ. ఆ ఛాలెంజెస్ ఫేస్ అవ్వడం ఆ ఎర్లీ ఏజ్లో, సో నన్ను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అంటే నా ఎర్లీ ఏజ్లో నేను ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ ఏమో. అండ్ హూ టేక్స్ ద క్రెడిట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ మోస్ట్? ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే మ్యామ్ ఇన్ వాట్ వే? యాజ్ అ పర్సన్ క్రెడిట్ గోస్ టు సతీష్. సతీష్ అండ్ మై బ్రదర్. అంటే అతన్ని వీళ్ళిద్దరిని నేను చూస్తూ వచ్చా. సో చైల్డ్హుడ్ మూమెంట్స్ ఏదన్నా మీకు గుర్తుందా, వేర్ లైఫ్లో రెసిలియన్స్ అనేది ఉండాలి, మనం సిచ్యువేషన్స్కి సబ్మిట్ అయిపోకూడదు? యూనో, ఆబ్వియస్లీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎవ్రీ డే వాజ్ అ రెసిలియంట్ డే ఫర్ యూ బికాస్ యూ డి నాట్ గో బ్యాక్. ఎస్, దట్స్ కమెండబుల్. ఇట్ వాజ్ ఈజీ ఫర్ యూ టు జస్ట్ గివ్ అప్. హైదరాబాద్లో అవ్వట్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతే డాడీ చూసుకుంటారు, చదివిస్తారు. మీ లైఫ్ వేరేగా ఉండేది. హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ యూ? అప్రాక్సిమేట్లీ 25 people are working with me. నైస్. సో ఇన్ దిస్ జర్నీ ఎప్పుడన్నా మీకు లాస్ట్ ఫీలింగ్ వచ్చిందా? దట్ వాట్ ఆమ్ ఐ డూయింగ్, సెల్ఫ్ డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఐ నో దట్ యూ హ్యావ్ యువర్ బెటర్ హాఫ్ సపోర్టింగ్ యూ ఫైనాన్షియలీ. మీరు గ్రౌండ్ జీరోకి వచ్చే కండిషన్ లేకుండే బికాస్ షీ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో బట్ స్టిల్ వెన్ షీ హ్యాడ్ గివెన్ యూ దట్ కండిషన్, ఇప్పుడు దాకా సేవింగ్స్లోంచి 1 రూపీ కూడా టచ్ చేయొద్దు అని. సో వెన్ యూ స్టార్టెడ్ యువర్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ, వాజ్ ఇట్ ఎ కేక్ వాక్ ఆర్ యూ హ్యాడ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ డౌట్స్, ఇన్సెక్యూరిటీస్? మ్యామ్ బిగినింగ్లో ఏం చెయ్యాలి అన్నది ఒక డౌట్ ఉంది. దానికి నేను ఒక 2-3 months
మన మనసులో ఉండేది ఏం చేయాలి. ఒక్కసారి డిసైడ్ చేసుకున్న తర్వాత నో లుక్ బ్యాక్. లక్కీలీ ఫస్ట్ ఇయర్ నుంచే మూవ్ ఆన్ అయిపోయాము. నా ఫీలింగ్ ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే సేల్స్లో ఉన్నారో వాళ్ళందరూ మోర్ టాలెంటెడ్ అండ్ మోర్ హార్డ్ వర్కర్స్ దాన్ ద ఆంటర్ప్రినర్స్ హూ ఆర్ దేర్. ఒక్కటే వాళ్ళని ఆపుతుంది ఏంటంటే మేబీ సమ్ లిమిటేషన్స్, మేబీ ఫైనాన్షియల్ వాళ్ళు ఏంటి ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ కాదు, కమిట్మెంట్స్ పెట్టుకుంటారు ముందే ఇల్లు కొనేసేయాలి అని. నాకు బిగినింగ్ నుంచి అంటే చూయించుకోవాలను, లేదంటే మా ఫాదర్ చిన్నగా ఉన్నప్పటి నుంచి అప్పులు చేసి వడ్డీలు కట్టడం వలన అప్పు అంటే నాకు ఒక భయం. కనుక నేను పెట్టుకోకుండా ముందరికి వెళ్ళాలన్నది నా మైండ్లో ఉండే. అదే నాకు ప్లస్ అయ్యి. ఇప్పుడు మీ బిజినెస్ లో మీరు డెట్ తీసుకున్నారా, తీసుకోలేదా? డెట్ ఫ్రీ బిజినెసా? హాఫ్ ద స్క్రీన్ డెట్ ఫ్రీ. అంటే బ్యాంక్ లోన్ అవన్నీ ఏం లేదు? ₹1 నేను తీసుకోలేదు, నా సేవింగ్స్ నుంచి తీసుకోలేదు. అండ్ అదే ఎక్స్పీరియన్స్ ఉండే కదా మ్యామ్, సో ఆ ఎక్స్పీరియన్సే కంటిన్యూ. సో క్యాపిటల్ ఎలా వచ్చింది బిజినెస్ స్టార్ట్ చేయడానికి? నా క్యాపిటలే అవసరం కాలేదు. ఎలా స్టార్ట్ చేశారు క్యాపిటల్ లేకుండా? ఐ నో వేర్ టు బై బికాస్ ఐ వర్క్డ్ ఫర్ ద MNCs అండ్ ఐ నో హౌ టు సెల్. ఒక్కటేంటంటే ఐ యూస్ టు సెల్ టు ద డీలర్స్, B2B చేసేవాడిని. నేను మౌల్డ్ చేసుకున్నది ఏంటంటే బయటకు వచ్చి B2C చేయడం స్టార్ట్ చేశాను. నేను నా డీలర్లకు హెల్ప్ చేసేవాడిని ఎండ్ కస్టమర్ క్లోజర్స్కు. నేను ఇప్పుడు డైరెక్ట్గా కస్టమర్ని అప్రోచ్ అయ్యి కస్టమర్ వైపు వెళ్ళాను. సో అసోసియేషన్ ఫీ తీసుకుని మీరు దాన్ని ఎలా చేశారు? నాకు రియలీ అర్థం కాలేదు. దట్ యునో క్యాపిటల్ లేకుండా బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేశారు? మేము ఆల్రెడీ మార్కెట్ మొత్తం తెలుసు, ఎక్కడ కొనాలో తెలుసు, ఎక్కడ అమ్మాలో తెలుసు. లక్కీలీ ఈ ఫీల్డ్ ఏంటంటే అడ్వాన్స్ ఇస్తారు కస్టమర్స్. అంటే మనం మొత్తం ఇన్వెస్ట్ చేసిన తర్వాతనే రావాలని ఏం లేదు, అడ్వాన్స్ ఇస్తారు. కనుక మనం పోయి కాన్ఫిడెంట్గా పిచ్ చేసినప్పుడే ఆర్డర్ క్లోజ్ అయింది అనుకోండి, దే పే అడ్వాన్స్. ఆ అడ్వాన్స్ మనం తీసుకెళ్ళి కొని మళ్ళీ మనం వాళ్ళకు ప్రోడక్ట్ ఇచ్చి మళ్ళీ అడ్వాన్స్ అడుగుతాం. సో అక్కడ నాకు ఈ ఇష్యూ ఎక్కడ రాలేదు. రైట్, గుడ్. అంటే ఇనీషియల్గా వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ సెంటర్ లేదు, ఓన్లీ ఐ హ్యావ్ టు రిలే ఆన్ మై వర్డ్స్ అంతే. నా మాటలతోనే కన్విన్స్ చేసి ఆర్డర్ క్లోజ్ చేసుకోవాలి. షోకేస్ చేయడానికి డెమో రూమ్ లేదు. కరెక్ట్. సో స్లోగా కొన్ని ఆర్డర్స్ క్లోజ్ అయిన తర్వాత, మనీ గ్యాదర్ అయిన తర్వాత దెన్ స్టార్టెడ్ ఎ డెమో రూమ్. సో ఇప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ అది ఉందా? కరెక్ట్, బంజారా హిల్స్లో హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ సెంటర్. వెరీ నైస్. సో ఈ హౌ మెనీ ఇయర్స్ ఇట్ టుక్ ఫర్ యూ ఫ్రమ్ ఐడియా టు ఎక్స్పీరియన్స్ సెంటర్? ఎన్ని ఇయర్స్ పట్టింది? 1.5 years I could able to get the experience. That's amazing. 1.5 years లో యూ హ్యావ్, అంటే ఇంటి నుంచి డబ్బులు తీసుకోకుండా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, బిజినెస్లోనే సంపాదించి యూ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఎక్స్పీరియన్స్ టు కమెండబుల్, అమేజింగ్. చాలా స్లోగా అయింది మ్యామ్ నా ప్రాసెస్. 1.5 years is not slow అండి. వాట్ ఆర్ యూ టాకింగ్? I don't know. Okay. In this period, ఎప్పుడన్నా did you feel that you have taken a little risk and you want to go back to career again? ఎప్పుడన్నా అనిపించిందా? నేను కెరియర్ వదిలినప్పుడు మా ఆవిడకు ఒకటే చెప్పాను, చేస్తే బిజినెస్ చేస్తా, లేదంటే ఐ విల్ బికమ్ ఏ హోమ్ మేకర్. ఓ సూపర్, క్లియర్. సూపర్. హౌస్ వైఫ్ అన్నట్టు హౌస్ హస్బెండ్ అని చెప్పాను. ఈ రెండింట్లో ఏదో ఒకటి, బట్ ఐ విల్ నాట్ గో బ్యాక్ టు కార్పొరేట్స్. మళ్ళీ వెళ్ళను. इतना दिल तोड़ दिया कॉर्पोरेट्स ने? नहीं ऐसा कुछ नहीं. मेरा तो तोड़ दिया था. I totally understand why you don't want to go back to corporates. Yeah. Start చేసే కన్నా ముందు did you deal with any fears? ఫియర్ అంటే ఇదే ఫియర్ ఉండే మ్యామ్, ఏది ఎటువైపు వెళ్ళాలి, వెళ్ళి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వెళ్ళాలా, పెట్టకుండా వెళ్ళాలా, పెట్టి వెళ్తే ఆ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అవుతుందా, హార్డ్ అండ్ మనీ ఇన్ ఆల్ దీస్ డేస్. నేను మైనస్ నుంచి వడ్డీలు కట్టి జీరోకి వచ్చి గ్యాదర్ చేసిన మనీ, ఎవ్రీ పెన్నీ మ్యాటర్స్ ఫర్ మీ. ఇప్పటికీ నా నేచర్, ఐ కాంట్ స్పెండ్ మచ్. సో అదొక టెన్షన్ ఉంటుంది. నేను ఇక్కడ కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మళ్ళీ పోగొట్టుతానా అన్నది ఒక టెన్షన్ ఉంటుండే. ఒక్కసారి ఇదే ఫీల్డ్ వెళ్ళాలి, ₹1 టచ్ చేయొద్దు సేవింగ్స్లో అని ఫిక్స్ అయిన తర్వాత నో టెన్షన్. బికాస్ వెళ్తే ఏం వెళ్తుంది, నా హార్డ్ వర్క్ వెళ్తుంది. నా శాలరీ రాదు, నేను వర్క్ చేస్తాను, రిజల్ట్ రాకపోతే నాకు శాలరీ రాదు. శాలరీ రాకపోతే బ్యాకప్ ప్లాన్ మై వైఫ్ శాలరీ ఇస్ దేర్. కానీ లక్కీలీ ఫ్రమ్ ద day 1
స్ట్రైక్ అయ్యారు. అమేజింగ్. సో రాఘవేంద్ర గారు, కొన్ని పర్సనల్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ వేద్దాము. వీ వాంట్ డీప్ డ్వెల్ ఇన్ టు యువర్ పర్సనాలిటీ. సో మీకేమనిపిస్తుంది, మీ జర్నీ మీ ఫ్యామిలీ ఎలా చూస్తుండొచ్చు? దే ఆర్ హ్యాపీ. ఓకే. అంటే మా సిస్టర్స్ ఎవరు అనుకోలేదు నేను ఇటు వరకు వస్తానని. సో దే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపీ. యు ఆర్ హ్యాపీ? ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఈవెన్ 20 years back I was happy. Even today also I'm happy. దట్స్ వెరీ నైస్. సో వాట్ కీప్స్ యూ సో గ్రౌండెడ్? నేను ఏ మూలాల నుంచి వచ్చానో నాకు బాగా గుర్తుంది మ్యామ్. సో అదే నన్ను గ్రౌండెడ్గా ఉంచుతుంది. సో ఇందాక నేను అడిగాను, బ్యాక్ దెన్ మీ గ్రాడ్యుయేషన్ అప్పుడు వాట్ సక్సెస్ మెన్ టు యూ, మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేసి అన్నారు. నౌ వాట్ సక్సెస్ మీన్ టు యూ? Keep working. Okay, so can you define yourself as workaholic? Are you a workaholic? Yes. So one word that describes your journey so far. Patience and perseverance. You would rather fail or regret? Fail. What do you prefer, comfort zone or growth zone? Growth zone. Who is that one person in your life whom you call when something goes wrong? Satish. Your friend, you said, right? Yeah. What is that one habit that changed your life? Hard work. What do you believe in building? A legacy or a lifestyle? Legacy. Tell me one story, Raghavendra garu, which has actually impacted your life. Somebody ఎవరో చెప్పుంటారు చిన్నప్పుడు ఒక స్టోరీ, అది ఇప్పటికీ మీకు గుర్తుండి మీ లైఫ్లో ఇంపాక్ట్ చేసింది ఏమన్నా ఉందా? మా ఫాదర్ ఒక స్టోరీ చెప్పేవాళ్ళు మ్యామ్. మేము ఒక చిన్న గ్రామంలో ఉన్నప్పుడు, అంటే ప్రైమరీ క్లాస్ నేను చదువుతున్నప్పుడు మాకు చేదుడు బావులు ఉండేవి. మేము ఆ నియరెస్ట్ చేదుడు బావుకి వెళ్ళి బకెట, తాడు, బిందె తీసుకొని వెళ్ళేవాళ్ళం. సో బకెటతో నీళ్లు తోడుకొని బిందెలో తీసుకొని వచ్చేవాళ్ళం. మా ఫాదర్ ఒకరోజు ఇంట్లో కూర్చొని ఈ స్టోరీ నాకు చెప్పారు. బకెట, తాడు లేకపోతే లేదని చెప్పి ఇంట్లో ఉంటే నీళ్లు రావు. నీతో బిందె ఉంది, బిందె తీసుకొని బావి దగ్గరికి వెళ్ళు, ఎవరో ఒకరు బకెట, తాడు తీసుకొని వస్తారు. సో ఇంటికి నీళ్ళు వస్తాయి. నీవు ఇంట్లో బకెట, తాడు లేదని చెప్పి ఉంటే నీకు ఎప్పటికీ నీళ్ళు రావు. అంటే మా ఫాదర్ చెప్పింది, మానవ ప్రయత్నం చేస్తే దైవ సహకారం తప్పకుండా అందుతుంది. అంటే ఎవరో ఒకరు ఆ ప్లేస్కి వచ్చి మనకు సహాయం అందిస్తారు. మానవ ప్రయత్నం చెయ్యకుండా ఖాళీగా ఉంటే యూ వోంట్ అచీవ్ ఎనీథింగ్. సో ఐ బిలీవ్ ఇన్ డూయింగ్ దాట్. దిస్ ఇస్ ద స్టోరీ. నాకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఇది మోటివేట్ చేస్తూ ఉంటుంది ప్రతి స్టెప్లో. అంటే లక్ ఫేవర్ చేయాలన్నా కూడా వీ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ఇట్. అంటే ఆ ఫస్ట్ స్టెప్ వేసి రెడీగా ఉండాలి దాన్ని లక్ను తీసుకోవడానికి. కరెక్ట్. సో లెట్ us డీప్ డైవ్ ఇంటూ యువర్ ప్రొఫెషనల్ ర్యాపిడ్ ఫైర్ నౌ. డెఫినెట్లీ. Whom do you remember, your first client or your first employee? ఫస్ట్ క్లయింట్. సో సేల్స్ కాల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారా, స్ట్రాటజీ ప్లానింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారా మీరు మీ బిజినెస్ బిల్డ్ చేయడానికి? సేల్స్ కాల్స్. ఆర్ యు అ మైక్రో మేనేజర్? టు సమ్ ఎక్స్టెంట్. సో ఇప్పుడు 3V Tech focuses more on building home theaters or selling retail parts? We sell as a solution. సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని, జనరలీ మా ప్రొఫెషన్లో 3 things ఉంటాయి. మేమేమో పర్ఫార్మెన్స్ చూస్తాము, బీయింగ్ ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్. కస్టమర్ లుక్స్ ఎట్ యూటిలిటీ, అండ్ ఇంటీరియర్ ఆర్ ఆర్కిటెక్ట్ హూమెవర్ ఆర్ డూయింగ్, దే లుక్స్ ఎట్ ఎస్థెటిక్స్. సో మూడింటిని బ్యాలెన్స్ స్ట్రైక్ చేస్తూ వీ హ్యావ్ టు గివ్ ఏ హోలిస్టిక్ సొల్యూషన్ టు ద కస్టమర్. సో వీఆర్ నాట్ ఏ రీటైలర్, వీఆర్ ఏ సొల్యూషన్ ప్రొవైడర్స్. సో ఏఐ వచ్చిన తర్వాత ఏవి ఇండస్ట్రీలో థ్రెట్ ఉంటుందా, ఆర్ డూ యూ సీ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ? దెర్ ఇస్ నో థ్రెట్. ఓకే. సో ఇప్పుడు నేను నాకున్న డౌట్ అడుగుతున్నాను. నేను ఒక ఇల్లు కొనుక్కున్నా, దాంట్లో 4 BHK హోమ్ అండ్ ఒక రూమ్ని నేను హోమ్ థియేటర్ లాగా మార్చుకోవాలి అనేసి అనుకుంటున్నాను. సో ఆ రూమ్ సైజ్ని బట్టి స్పీకర్ సెటప్ అది అండ్ కాస్టింగ్ దాని మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే అసలు ఈజ్ ఇట్ అ గుడ్ ఐడియా టు హ్యావ్ అ హోమ్ థియేటర్ ఇన్ రెసిడెంట్ హోమ్ ఎట్ ఆల్? ఇట్స్ ఎ గుడ్ థింగ్ మ్యామ్. ఇట్స్ ఏ లైఫ్, ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో మనకు ఒక కామన్ ప్లేస్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక రిలేషన్ బిల్డ్ చేస్తుంది ఒకటి.
అండ్ మీకున్న టైమ్ లైన్స్ బిజీ స్కెడ్యూల్లో మనకు ఒక మూవీని కంటిన్యూస్గా 3 hours కూర్చునే టైం ఉండదు జనరల్గా. సో ఐ హ్యావ్ సీన్ సో మెనీ కస్టమర్స్ ఒక ఎపిసోడ్స్ లాగా ఈరోజు ఒక 1 hour రేపు ఒక 1 hour. you're seeing one. సో అలాంటప్పుడు థియేటర్స్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదర్ థింగ్స్ లైక్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, మనకు ఒక స్టేడియంలో కూర్చున్న ఎక్స్పీరియన్స్, ఒక మ్యాచెస్ చూస్తున్నప్పుడు మనకు బిగ్ స్క్రీన్లో హోమ్ థియేటర్లో వస్తుంది. ఈ మధ్యన కొన్ని వెబ్ సిరీస్లు సినిమాల కంటే బాగున్నాయనే Yeah. మాటలు ఉన్నాయి కనుక Yeah. అవి మనం బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ కామ్ ఎప్పటికీ. సో హోమ్ థియేటర్ ఉంటే యూ కెన్ రన్ ఇట్. Right. So how expensive is అంటే జనరల్గా ఆలోచిస్తే హోమ్ థియేటర్ అనగానే ఇట్స్ అ లగ్జరీ అండ్ వీల్ హ్యావ్ టు స్పెండ్ అ లాట్. దానిని మళ్ళీ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉంటాయి, పవర్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఏదైనా ఒకటి ఆ స్క్రీన్ కానీ ఏదైనా స్పీకర్ కానీ ఎగిరిపోయింది అనుకోండి, మళ్ళీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ రీడన్ అండ్ ఆల్ దీస్ uncertainty and doubts will be there in our mind. So can you give us a hint on what should be or what is the cost that we should be looking at if we plan to have a home theater? ప్రొఫెషనల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే మినిమం 3 lakhs నుంచి వెళ్ళాలి. అంతకంటే తక్కువలో కాదా అంటే అవుతుంది, కానీ మీకు కరెక్ట్ అప్రాప్రియేట్ ఎక్స్పీరియన్స్ రాదు దాంట్లో. అంటే దీంట్లో సౌండ్ ప్రూఫింగ్ అదంతా కూడా చేస్తారా? యాక్చువల్లీ కస్టమర్స్ సౌండ్ ప్రూఫింగ్ అని అనుకుంటారు. మేము చేసే వాల్ ప్యానలింగ్ను. సౌండ్ ప్రూఫింగ్ అంటే లోపలి సౌండ్ బయటికి, బయటి సౌండ్ లోపలికి రాకుండా చేయడాన్ని సౌండ్ ప్రూఫింగ్ అంటారు. మేము చేసేది అకాస్టిక్స్. వై వీ డూ అకాస్టిక్స్ ఈస్ to enhance the sound quality within that space, within that room by reducing resound. దీన్ని ఆ టర్మ్ను అకాస్టిక్స్ అనే టర్మ్ను సౌండ్ ప్రూఫింగ్గా వాడతారు. ఇది మేము ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయకపోతే మొత్తం హోమ్ థియేటర్ అయిన తర్వాత వీళ్ళు ప్రాపర్గా చేయలేదు అన్న ఒక భావనలో కస్టమర్ మిగిలిపోతారు. కనుక మేము వచ్చినప్పుడు ముందే చెప్తాము, ఒక 20-30% సౌండ్ మనం అకాస్టిక్స్ చేసినా చేయకపోయినా బయటికి వెళ్తుంది. సో మరి అకాస్టిక్స్ ఎందుకు చేస్తామంటే ఈ రూమ్లో ఎకో రీసౌండ్ను తగ్గించి సౌండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తే మీరు స్పీకర్ యొక్క 100% క్వాలిటీని ఆస్వాదించడానికి కుదురుతుంది. అందుకని అకాస్టిక్స్ చేస్తాము. దాని కాస్ట్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? అకాస్టిక్స్ చేయడము సౌండ్ ప్రూఫింగ్. సౌండ్ ప్రూఫింగ్ అసలు ఎవరు చేయరు. సో అకాస్టిక్సే చేసేది. ఈవెన్ మీరు ఎంత ప్రీమియం కార్లో కూర్చున్నా బయట హార్న్ కొడితే లోపలికి వినపడుతుంది. సౌండ్ జనరలీ ట్రావెల్స్ త్రూ సమ్ మీడియం లైక్ ఎయిర్. ఎయిర్ను ఎప్పుడూ అరెస్ట్ చేయలేము మనం ఒక రూమ్లో, కనుక సౌండ్ ప్రూఫింగ్ అనేది మనం చేయము, అకాస్టిక్సే చేస్తాము. సో అకాస్టిక్స్ను సౌండ్ ప్రూఫింగ్గా అనుకుంటారు. పాత థియేటర్లో మనం క్యూలో నిలబడి టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు లాస్ట్ సీన్స్ అరుపులు, ఫైట్ సీన్స్ వినపడేవి. అంటే ఎక్కడైనా సౌండ్ బయటికి వెళ్తుంది ఒక 20, కానీ అది నైబర్ను డిస్టర్బ్ చేసే అంత ఉండదు. నార్మల్ రూమ్ నుంచి సౌండ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళినబడి డైల్యూట్ అయిపోతుంది, ఎవరిని డిస్టర్బ్ చేయదు. అంటే ఇప్పుడు స్ట్రక్చరల్ చేంజెస్ ఏమైనా చేయాల్సి వస్తాయా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ కట్టేసిన ఇంటిని అకాస్టిక్ కంపాటబుల్ చేయాలి అనేసి అంటే? స్ట్రక్చరల్ చేంజెస్ ఏమి ఉండవు. ఇది ప్యానలింగ్ ఉన్న వాల్ మీద మనం ప్యానలింగ్ చేయడం వల్ల అంటే సాఫ్ట్ సర్ఫేస్ విల్ అబ్జర్వ్ ద సౌండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిఫ్లెక్టింగ్. నార్మల్ వాల్స్ ఆర్ గ్లాస్ ఈజ్ ఎ హార్డ్ సర్ఫేస్ వేర్ సౌండ్ విల్ రీబౌండ్. సో మనం సాఫ్ట్ సర్ఫేసెస్ క్రియేట్ చేసి ఫ్యాబ్రిక్తో మనం సౌండ్ను అబ్జర్వ్, దాని మీద వచ్చిన సౌండ్ను రిఫ్లెక్ట్ కాకుండా చూస్తాం. మామూలుగా ఒక రూమ్ని హోమ్ థియేటర్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఓన్లీ ఆడియో విజువల్ ఇన్స్టలేషన్. ఇప్పుడు ఈ మధ్యన ట్రెండ్ ఏంటంటే లివింగ్ రూమ్ హోమ్ థియేటర్స్. అంటే అందరూ 4 BHK 3 BHK కొనే ఎఫోర్డబిలిటీ లేకపోయినా ఈ కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ బాగా పుంజుకోవడం వలన ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ హోమ్ థియేటర్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలి అన్న ఒక కోరిక చాలా మందికి వస్తుంది. కనుక వాళ్ళకు ఆ 3rd bedroom లేకపోతే దాని లివింగ్ రూమ్ కాన్సెప్ట్ అనేది బాగా ఎంత పడుతుంది? ఓన్లీ ఆడియో విజువల్ చేయడానికి 2 to 3 days పడుతుంది. అంతేనా? అంతే మ్యామ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ డెడికేటెడ్ హోమ్ థియేటర్ విత్ అకాస్టిక్ ప్యానలింగ్ అంటే ఆన్ ప్రయారిటీ వార్ ఫుడ్ బేసిస్లో అయితే యాజ్ ఎర్లీ యాజ్ విదిన్ ఎ వీక్ కూడా చేసి ఇవ్వగలుగుతాం. అండ్ ఇన్ జనరల్ 30 days it will take. Okay. With acoustic paneling and audio visual complete setup, because so many other dependencies ఉంటాయి మాకు అక్కడ వర్క్ చేసేటప్పుడు, అలా డిలే అవుతుంది. సో ఇప్పుడు కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, ఇంకా కార్పొరేట్స్లో
కాన్ఫరెన్స్ రూమ్స్ అవి ఉంటాయి కదా, సో వాళ్ళు ఆల్రెడీ చేంజ్ చేసుకుని ఉంటారు. కరెక్ట్. ఎప్పుడు వెన్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే వాళ్ళు ఇన్స్టలేషన్స్ అవన్నీ చేంజ్ చేసుకుని ఉంటారు. అది అప్గ్రేడ్ చెయ్యాలి, బట్ దే ఆర్ యునో కొన్ని స్పీకర్స్ పని చేస్తుంటాయి, కొన్ని పని చేయవు, బట్ థింగ్స్ ఆర్ జస్ట్ డ్రాగ్డ్, నడుస్తుంది కదా అనేసి నడిపించేస్తూ ఉంటారు. ప్రైమరీలీ ఏంటి అని అంటే దే డోంట్ నో హూమ్ టు కాంటాక్ట్. ఎందుకంటే ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఇన్స్టాల్ చేసిన వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారో లేరు. ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని రెక్టిఫై చేయాలంటే ఐ హ్యావ్ అ ఫియర్ బీయింగ్ అ లే మ్యాన్. మొత్తం స్పీకర్స్ మార్చాలా, మొత్తం వైరింగ్ అంతా చేంజ్ చేయాలి, సో మెనీ అదర్ థింగ్స్, సో మెనీ డౌట్స్ ఆర్ దేర్. సో 3V Tech ఏమన్నా సర్వీస్ ఎక్స్టెండ్ చేస్తుందా, లైక్ ఇట్లా సైట్ విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేసి దిస్ ఈజ్ వాట్ యూ కెన్ యూజ్, దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అప్గ్రేడ్, దిస్ మచ్ ఈజ్ ద కాస్ట్, దిస్ ఈజ్ ద టైమ్ లైన్ అనేసి ఏమైనా మీరు గైడ్ చేయగలుగుతారా? జనరలీ ఇలాంటి సినారియోస్ మాకు వస్తాయి మ్యామ్. వచ్చినప్పుడు కస్టమర్స్కి చెప్తాము, ఎలక్ట్రానిక్స్ అనేది ఈరోజు ఒక ఫోన్ కొని అమ్మడానికి వెళ్తే ఒక వారం రోజుల తర్వాత దాని ప్రైస్ ఆల్మోస్ట్ 50% పడిపోతుంది. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పనిచేస్తుంది, అది ఇంకా రిలవెంట్గా ఉంది ఆ టెక్నాలజీ అంటే దాన్ని చేంజ్ చేయమని మేము సజెస్ట్ చెయ్యము. ఓకే, ఏవైతే నెససరీ ఉందో అంతవరకే అప్గ్రేడ్ చేసుకోమని చెప్తాము. దాని లైఫ్ స్పాన్ అయిపోయే వరకు యు ఆర్ లక్కీ. మనకు పాత టీవీలు కొన్ని 20 ఏండ్లు ఇంట్లో మనం చూసేవాళ్ళం. అంటే అది అప్గ్రేడబిలిటీ రిక్వైర్మెంట్ ఉంటేనే సజెస్ట్ చేస్తాము. మేబీ టెక్నికల్గా కానీ దాని ఫంక్షనల్గా కానీ ఉంటేనే సజెస్ట్ చేస్తాము. అదర్వైజ్ వీ విల్ ఆస్క్ కస్టమర్స్ టు కంటిన్యూ. నైస్. సో కెన్ ఐ టేక్ అ లిబర్టీ టు ఆస్క్ యూ సంథింగ్? ప్లీజ్. సో మా ఆడియన్స్ ఎవరైతే ఈ పాడ్కాస్ట్ చూస్తున్నారో వాళ్ళ ఆఫీసెస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఇఫ్ దే హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ setup which they want to get it inspected, either upgradation ki kaniyandi, repairs ki kaniyandi, or if somebody who want to build a new home theater, can they approach us and we take your services as a complimenting thing for my audience? Definitely, it's my pleasure to serve my customers and even your viewers also. Thank you so much, Andy. So guys, I have pitched it for you. So 3V Tech is going to give you a free site visit and suggest you what can be done, or he or his team will be giving you suggestions on how to build or upgrade your existing infrastructure. So Raghavendra garu, thank you so much for taking out your time and sharing your journey with us. Idi inspiration okate kaadu, this is a lot of motivation, and నాట్ జస్ట్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ దేర్ బిజినెస్. ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళకి కూడా ఇట్స్ అ గైడింగ్ ఫ్యాక్టర్. దట్ మీరు అన్నారు కదా, మీ ఫాదర్ చెప్పిన స్టోరీ, దట్ యునో మీకు లక్ రావాలి అనేసి అంటే యూ షుడ్ ఓపెన్ యువర్ హ్యాండ్స్ అండ్ బీ రెడీ టు క్యాచ్ ఇట్. కరెక్ట్. ఇఫ్ యూ టై యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ యూ సీ ద లక్ కమింగ్ అండ్ ఫాలింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నోబడీ కెన్ హెల్ప్. కరెక్ట్. సో ఇవాళ మన ఇంటరాక్షన్తో దిస్ ఈజ్ మై టేక్ బ్యాక్ హోమ్. ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ అలైన్డ్. మీరు చేయాల్సింది మీరు చేసి, లక్ ఉంది రాలేదు అన్న దాని గురించి తర్వాత ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది అయితే టీమ్ మెంబర్స్ ఉన్నారో, ఎన్ని క్లయింట్స్ని అయితే మీరు సర్వీస్ చేస్తున్నారో, వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఇంకా మల్టీఫోల్డ్ బిజినెస్ బిల్డ్ చేయాలి అనేసి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. నేను ఈ స్టేజ్కి రావడానికి ఈరోజు చాలామంది ఎఫర్ట్స్, ఇందులో నేను ఒక ఫేస్ లాగానే కనపడతాను, కానీ మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మై ఫ్రెండ్స్ అండ్ మై కస్టమర్స్ హూ ఆర్ రెగ్యులర్లీ రెఫరింగ్ అండ్ థ్యాంకింగ్ మై సర్వీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెఫరల్స్, ఫ్యూచర్ రెఫరల్స్, ప్రాస్పెక్టివ్ బిజినెస్ రెఫరల్స్ ఇచ్చి. అండ్ నేను ఇంత వర్క్ చేయడానికి నేను ఒక్కనే అలోన్ సాధ్యం కాదు. మా టీమ్ మెంబర్స్ హూమ్ ఎవర్ ఆర్ వర్కింగ్ విత్ మీ, ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, అండ్ వితౌట్ దెమ్ I can't be here today, ma'am. That's very, very humble side of you, and totally appreciate your acknowledgement to all the supporters in your life. Thank you, ma'am. Even I wish this show should become super hit. Oh. And so many viewers should come and get inspired. Thank you so much, Andy. That's our intention also. So that was the story of Raghavendra Reddy garu.
చూసారు కదా, ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ హిజ్ ఎఫర్ట్, హిజ్ డిటర్మినేషన్. దెర్ ఇస్ అన్ ఎంటైర్ ecosystem that works, right from the parents, siblings, teachers, critics, friends, clients, vendors, the team that works for him. So it is the effort of the entire ecosystem that builds an entrepreneur. There are more stories coming up on your way. Stay tuned.